మా కోడలు బంగారం. ప్రవర్తన మనిషి నైజాన్ని చెప్తుంది. నైతికతను బహిర్గతం చేస్తుంది. కానీ భార్య అనుజ్ఞ ప్రవర్తన విశ్వజిత్‌కి కొరుకుడు పట్టం లేదు. "ఏవండీ, అత్తమామలు కూడా ఇక్కడికి తెచ్చేసుకుందామండి" అని అడిగింది ఒకరోజు. "ఎందుకోయ్?" ఆరా తీశాడతను. టీవీ సీరియల్స్ చూసేవాళ్ళంటే తనకిష్టం ఉండదని, టీవీ కొననని పెళ్లి చూపుల్లోనే అనుజ్ఞతో చెప్పాడు. ఇప్పటికే 4, 5 సంబంధాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోవటంతో ఇంత చిన్న విషయానికి ఈ సంబంధం కాదంటం దేనికని సరే అంది అనుజ్ఞ. కానీ ఒక్కతే బిక్కు బిక్కుమంటూ పగలంతా ఒంటరిగా ఉండటం ఎంత నరకం ఆమెకు కొద్ది రోజుల్లోనే తెలిసొచ్చింది. "నీకేం బాబు, పగలంతా ఆఫీస్కి వెళ్ళిపోతావు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండలేకపోతున్నా" చెప్పింది. "పిల్లలు పుట్టే వరకే భార్యాభర్తల మధ్య ఏకాంత సమయం ఉంటుంది. తర్వాతది పిల్లలు ఆక్రమించేస్తారు. వాళ్ళ కోసం సర్దుకుపోవాలి. మళ్ళీ వృద్ధాప్యంలోనే మునుపటి ఏకాంత సమయం దొరుకుతుందనేది అతడి నిర్దిష్ట భావన." ఈ విషయాన్ని ఆమె అడిగిన ప్రతిసారీ చెప్పినా ఆమె అడగటం ఆపట్లేదు. అతను తోసిపుచ్చటం మానలేదు. "ప్లీజ్ అండి, నా బాధ కూడా అర్థం చేసుకోండి. వాళ్ళనైనా తీసుకురండి, లేదా టీవీ అయినా కొనండి" అని వేడుకోలుగా అడుగుతూనే బలవంత పెట్టింది. మకరందానికి తుమ్మెద దాసోహం అవ్వకుండా ఉండనట్లే ఆమె కోసం అతను కరక్క తప్పలేదు. వాళ్ళిద్దరి కోరిక మేరకు అయిష్టంగానే హైదరాబాద్ వచ్చినా ఇక్కడి వాతావరణానికి త్వరగానే అలవాటు పడ్డారు సుందరి, నాగేశ్వరరావులు. పేదరికంతో వాళ్ళ అనుభవ సారాన్నంతా కుమ్మరించి మంచి చెడ్డలు చెప్పటం ఆరంభించారు. వాళ్ళొచ్చిన నెల రోజుల పాటు అనుజ్ఞ మొహంలో వెన్నెల వాన కురవడం చూసి తృప్తి పడ్డాడు విశ్వజిత్. కానీ క్రమంగా అనుజ్ఞ ప్రవర్తనలో మార్పు రావటం గమనించాడు. ఆమె మొహంలో కురిసిన ఒకప్పటి వెన్నెల వాన మబ్బు మబ్బుచాటుకెళ్లడంతో కారణం అడిగాడు. ఏమీ లేదంది. తల్లిదండ్రులపై బెంగ పెట్టుకుందేమోనని వాళ్ళిద్దరినీ పిలిపించాడు. 10 రోజులు గడిచినా ఆమెలో మార్పు రాలేదు. పుట్టిన ఊరిపై మనసు లాగుతుందేమోనని వాళ్లతో పాటు పుట్టింటికి పంపించాడు. పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండా తిరిగి వచ్చేసింది. కారణం తెలియదు. ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడన్న మాటే గాని కీబోర్డు మీద చేతి వేళ్లు తడబడుతున్నాయి. క్యాబిన్ పక్కనున్న కిటికీ నుంచి బయటికి చూశాడు. ఆఫీస్కి ఎదురుగా ఉన్న పార్క్ కనిపించింది. పిల్లల హడావిడి చేస్తూ ఆడుకుంటున్నారు. కానీ అతను మాత్రం భారీ ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. మొక్కై వంగంది మానై వంగదని కుర్చీలో జారగిలబడి టైం పట్టించుకోకుండా తీవ్రంగా ఆలోచిస్తున్న విశ్వజిత్ సహోద్యోగి పిలుపుతో ఈ లోకంలోకొచ్చాడు. స్థిర నిర్ణయానికొచ్చి ఇంటికి ప్రయాణమయ్యాడు. భోజనాలు పూర్తయ్యాక వక్కలు సర్దింది అమ్మ. గోరువెచ్చటి పాలు తీసుకొచ్చి భర్తకిచ్చింది. వెళ్తున్న భార్య చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు విశ్వజిత్. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ తుళ్ళుతూ ఇంట్లో తిరుగుతుండే మహారాణిలా అనిపించేదిరా. నేనేం అడిగినా దాచుకోకుండా చెప్పేదానివి. కానీ ఇప్పుడు ఏం చెప్పట్లేదు. నువ్విలా ఉంటే నేను ఎలా సుఖంగా ఉండగలను అని ప్రేమగా అడిగాడు. అతని మాటలకి ఆమె మనసు ద్రవించింది. కన్నీటి కుండ పొంగింది. కన్నీళ్లను కంటిలోనే దాచుకోవడానికి మంచం మీదున్న దుప్పటి మొహానికి అడ్డుగా పెట్టుకున్న గట్టు తెగిన గోదారి ఉప్పొంగింది. ఏంట్రా ఇది, మరీ చిన్నపిల్లలాగా? దుప్పటిని పక్కకు లాగి ఆమె తలను తన భుజంపై పెట్టుకుని ఓదార్చాడు. "అత్తయ్య వాళ్ళని ఊరికి పంపించేయి" వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆమె కొద్ది రోజుల్లోనే మాట మార్చడంతో అవాక్కయ్యాడు. ఆడవారి మాటలనే కాదు, చేతలను కూడా అర్థం చేసుకోవడం కష్టం అనుకున్నాడు. కారణం తెలుసుకుంటే కర్తవ్యం బోధపడుతుందనుకున్నాడు. "నువ్వు అడిగితేనే కదా వాళ్ళని తీసుకొచ్చింది. ఇప్పుడు వెళ్ళమంటే బాగుంటుందా? ఏమైందిరా అసలు" అని అడిగాడు. "నేనే పిలిపించమన్నానులే మహానుభావా. వాళ్ళేమో ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇలా ఉండు, అలా ఉండు అంటూ ప్రాణం తీసేస్తున్నారు. నా వల్ల కావట్లేదు, పంపించేయి" గట్టిగా చెప్పింది. "వాళ్ళేమన్నా అనరాని మాటలు అన్నారా?" విసుక్కోకుండా మళ్ళీ అడిగాడు. "వాళ్ళుంటే ప్రైవసీ ఉండట్లేదండి. చీకటితోనే నిద్ర లేవాలంటున్నారు. ఇంత లేటుగా లేవటానికి ఇది ఏమన్నా మీ అమ్మగారి ఇల్లు కాదు అంటున్నారు. ఫోన్లో మాట్లాడినప్పుడల్లా ఎవరని పదే పదే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. శ్వేతతో మాట్లాడొద్దంటున్నారు. ఒళ్ళంతా కనిపించే బట్టలు వేసుకుంటుందని తిడుతున్నారు. అనవసరంగా డబ్బు తగలేస్తున్నానని, సంపాదించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుందని అంటున్నారు. నీ సంపాదనపై నాకు హక్కు లేదా?" అధికారంగా అడిగింది. "ఇదే మాట్రా, మనిద్దరం వేరు కాదు, ఒకటే కదా" జీవిత సత్యం చెప్పాడు. "మరే, నువ్వేమో తుళ్ళుతూ తిరగమంటావు. పెళ్ళయ్యాక ఆడపిల్ల అలా ఉండకూడదని వాళ్ళు అంటున్నారు. ఎప్పుడైనా నిన్ను ఏమండి అని పిలవకపోతే భర్తను ఎలా పిలవాలో తెలియదా అంటూ రాద్ధాంతం చేస్తున్నారు. పెళ్ళే 5 నెలలే అయింది. ఇంకా తీపి కబురు చెప్పట్లేదు ఏంటని, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు.
మొగుడిని వదిలేసి పుట్టింట్లో ఎన్ని రోజులుంటావు అంటున్నారు. వాళ్ళని పంపించేయండి. కన్నీళ్లతో భుజాన్ని తడిపింది. ఈ సిటీలో ఏవేవో మోజులకు అలవాటు పడి కాపురాలు కూల్చేసుకున్న ఎందరి గురించో తల్లి సుందరి మాట్లాడినవి గుర్తొచ్చింది అతనికి. కోడలి పట్ల ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలు అర్థం చేసుకున్నాడు. ఇన్నాళ్ళు పుట్టింట్లో ఏం చేసినా చలామణి అవటంతో అత్తారింట్లో కూడా అలాగే అంటుకుంటోంది, అలాగే ఉంటుంది అనుకున్న భార్య తనని కట్టడి చేస్తున్నారని భ్రమలో ఉండటం గ్రహించాడు. ఇన్ని రోజుల సమస్య ఎక్కడుందోనని తెగ సతమతమైన అతనికి దాని మూలం దాని మూలం తెలిసింది. అనుమానానికి ఆత్మీయతకి మధ్య సన్నని గీత ఉంటుంది. దాన్ని చెరిపేయగలిగితే ఆనందోత్సవం జరుగుతుందని భావించాడు. ఓసి పిచ్చిదానా, సమస్య వస్తే ఛేదించాలి గాని ఇలా ఇదైపోతారా? పైన ఆకాశంలో తిరిగే గద్దకి కిందనున్న జీవి ఏదైనా చిన్నగానే కనిపిస్తుంది. అమాంతంగా కిందకు దూకి తన్నుకుపోతుంది. అదే చీమకైతే దానికి ఎదురుగా ఏదున్నా పెద్దగానే కనిపిస్తుంది. భయపడి పారిపోతుంది. దీన్నే ఈగల్ వ్యూ అంటారు. అందుకే సమస్యని గద్ద కోణంలో చూసి సింపుల్ గా సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని అలా కన్నీరు పెట్టకూడదు అంటూ ఆమెను ఊరడించాడు. ఏమో బాబు, నేనేదైనా అంటే నాదే తప్పంటారు, ఎందుకు వచ్చిన గొడవ? ముడుచుకుపోయింది ఆమె. నీకో కథ చెప్పనా అని ఉత్సాహపరిచాడు. ఏం కథ అని అడిగింది. ఒక ఊళ్ళో గుడి దగ్గర కూర్చుని ఒక పెద్దాయన దారిన పోయిన వాళ్ళని నవ్వుతూ పలకరించేవాడు. అందరిలాగే ఒక అతన్ని పలకరించాడు. కానీ అతను సమాధానం ఇచ్చేవాడు కాదు. కనీసం నవ్వనైనా నవ్వేవాడు కాదు. ఆ గుడి పక్కనే ఉన్న టీ కొట్టువాడు రోజు ఈ తతంగం అంతా చూసి, బాబాయ్, రోజు అందరిని పలకరించినట్టే అతను కూడా పలకరిస్తున్నావు కదా. అతను సమాధానం ఇవ్వడు, నవ్వనైనా నవ్వడు. అయినా నువ్వు పలకరించడం మానలేదు. అలాంటి వాడిని ఎందుకు పలకరిస్తావు బాబాయ్, వదిలేయచ్చు కదా అని అడిగాడు. మధ్యలో ఆమె కల్పించుకుంది. ఆ పెద్ద ఆయన ఏమన్నాడు అడిగింది. దానికి ఆ పెద్ద ఆయన నవ్వేసి, అందరినీ పలకరించడం నాకున్న గొప్ప గుణం, పలకరించినా పలకరించకపోవడం అతనికున్న చెడ్డ గుణం. నా గురించి అతను మారినప్పుడు నాకున్న మంచి గుణాన్ని అతని గురించి నేనెందుకు మార్చుకోవాలి అని అన్నాడు. అంటూ ఒక్క క్షణం ఆగాడు. తర్వాత ఏమైంది అడిగింది. పెద్ద ఆయన పలకరిస్తూనే ఉన్నాడు. రెండో వాడిలో మార్పు వచ్చి తిరిగి పలకరించడం మొదలుపెట్టాడు అంటూ ముగించాడు. ఇప్పుడు ఈ కథకి నాకు ఏమిటి సంబంధం అని అడిగింది. ఈ కథలో పెద్ద ఆయనలాగే నువ్వు మంచిదానివి. ఆయనకున్నంత గొప్ప గుణం నీకు ఉంది. దాన్ని ఒకరి కోసం మార్చుకోనక్కర్లేదు. నిన్నెవరైనా ఏమైనా అంటే నవ్వుతూ స్వీకరించు. ఓపిగ్గా సమాధానం చెప్పు. నీలో దాగున్న మంచితనం రుచేమిటో వాళ్ళకు చూపించు. మండుటెండలో శీతల పవనంలా నీ ప్రేమ పవనాలతో వారిని సేద తీర్చు. నీ మీద అలముకున్న కోపాన్ని, నిరాదరణను అదే తుడిచివేస్తుంది. అప్పుడు ఆ కథలో రెండో వాళ్లే నీకు దాసోహం అవుతారు అని చెప్పాడు విశ్వజిత్. నేనేం చేసినా వాళ్ళకి తప్పుగానే కనిపిస్తుందండి. పరీక్ష నాళికలో ద్రవంలా పొంగి వెంటనే చల్లబడిపోయింది అనుజ్ఞ. వాళ్ళు మన పెళ్లికి ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మనకి జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు. జాబ్ చేయటం అంటే భయమని. మునపట్ల భీష్మించుకుని కూర్చోకుండా నువ్వు కూడా ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వు. అప్పుడు నీ ఆలోచనలు మారతాయి. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే గుడ్ రిలేషన్స్ ఏర్పడతాయి. నెగిటివ్గా ఆలోచిస్తే మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. మాట తీరు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ప్రేమను ఎలా సంపాదించుకోవాలో టిప్స్ చెప్పాడు. ఎదుటివారిని మార్చడం కన్నా మనల్ని మనం మార్చుకోవటం చాలా సులభం. చిన్నప్పుడు తరగతి గదిలో మాస్టర్ చెప్పింది గుర్తు రావడంతో తనను తాను మార్చుకోవటానికి సిద్ధపడింది అనుజ్ఞ. ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకుంది. సాధ్యమైనంత వరకు అత్తయ్యకి పని చెప్పకుండా ఇంటి పనంతా తనే చేయసాగింది. మన పద్ధతులేంటి అత్తయ్య అని అడిగి మరీ తెలుసుకుని ఆచరించసాగింది. ఉద్యోగంలో చేరింది. అత్తాకోడళ్ళిద్దరూ కలిసి ఉండే సమయం తగ్గటంతో ఒకరి గురించి మరొకరు పట్టి పట్టి చూసే సందర్భాలు తగ్గిపోయాయి. రోజంతా ఉద్యోగం చేసి వచ్చి ఇంటి పని మొత్తం చేస్తున్న కోడలికి పనుల్లో సాయం చేయసాగింది సుందరి. ఒంట్లో బాగాలేదని ఆ రోజు సెలవు పెట్టి ఇంట్లోనే ఉంది అనుజ్ఞ. లంచ్ చేసి విశ్రాంతి తీసుకోవడానికి మంచం మీద నడుము వాల్చారు సుందరి, నాగేశ్వరరావులు. అక్క అక్క అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అప్పుడే లోపలికొచ్చింది శ్వేత. ఏమైంది శ్వేత, ముందు మంచినీళ్ళు తాగు. వాటర్ బాటిల్ ఇచ్చింది అనుజ్ఞ. చున్నీతో మొహం తుడుచుకుని బాటిల్ మూత తీసి సగానికి పైగా నీళ్లు తాగిన శ్వేతలో వణుకు తగ్గలేదు. మా ఆయన కొట్టాడక్క. వాళ్ళ అమ్మ మాటలు విని నన్ను అవమానించి కొట్టాడు. పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే అనుమానించడం మొదలుపెట్టాడు. ఇదంతా మా అత్త పనే టూకీగా చెప్పింది శ్వేత. అవునా, ఏం చేసింది అడిగింది అనుజ్ఞ. పొద్దున్న లేవటం అరగంట లేట్ అయితే చాలు, ఇదేం మీ అమ్మగారి ఇల్లు కాదు అంటూ సూటిపోటు మాటలంటుంది. ఫ్రెండ్స్తో కాసేపు కూడా ఫోన్లో మాట్లాడుకోనివ్వడదు.
మీ ఇంటికొస్తే ఏవేవో తప్పుడు మాటలు కల్పించి మా ఆయనకి చెప్తుంది. చీర కాకుండా ఏది కట్టుకున్నా పెళ్ళయ్యాక ఇలా ఒళ్ళంతా కనిపించే బట్టలేసుకోవడానికి సిగ్గు లేదా అని నిలదీస్తుంది. మా ఆయన రాగానే లేనిపోనివి చెప్పి కొట్టించింది. నేనిక కాపురం చేయనక్క, మా ఇంటికెళ్ళిపోతాను అంటూ ఫోన్ అందుకుంది శ్వేత. తను పొరపడినట్లే శ్వేత కూడా పొరపడిందని గ్రహించడానికి అనుజ్ఞకి ఎంతో సమయం పట్టలేదు. చూడు శ్వేత, నువ్వు చచ్చిపోయినా మా చెల్లెల్లాగా అనిపించడంతో ఇక్కడికి వచ్చిన రెండో రోజు నుంచే నీతో మాట్లాడటం మొదలుపెట్టాను. నా సొంత చెల్లెలే అనుకున్నాను. అలాంటిది నువ్వు ఇప్పుడు చేజేతులా నీ కాపురాన్ని పాడు చేసుకుంటానంటే మాత్రం ఊరుకోను. ఒకప్పుడు నేను నీలాగే పొరపడ్డాను. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఎన్నో జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. నన్ను సాధిస్తున్నారేమో అనుకుని అపార్థం చేసుకున్నాను. మీ బావ చెప్పాకే తెలిసింది వాళ్ళు చెప్పేది మా మా గురించి, మా మంచి గురించే కదా అని ఆచరించడం మొదలుపెట్టాను. ఏం చేశావక్క? కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. పుట్టింటి మెట్టినింటి పద్ధతుల్లో చాలా తేడాలుంటాయి శ్వేత. మనం ఆ రెండు ఇళ్లకి వారధులం. అందుకే మెట్టినింటి పద్ధతులు తెలుసుకుని నడుచుకున్నాను. పుట్టింటి వాళ్ళు కాకుండా ఇంకెవరు ఫోన్ చేసినా బిజీ అని చెప్పి తప్పించుకున్నాను. తర్వాత ఫోన్లు అవే తగ్గిపోయాయి. ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళేటప్పుడు మా అత్తయ్యని తీసుకెళ్లేదాన్ని. పెద్దరికంగా ఆమెను ముందుంచేదాన్ని. ఆమె చెప్పిందే చేయటం అలవాటు చేసుకున్నాను. ప్రేమగా పిలవటం నేర్చుకున్నా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అందుకే అంటారుగా, వివరంగా చెప్పింది అనుజ్ఞ. మీ అత్తయ్యలాగా మా అత్తయ్య మంచిది కాదక్క అంది శ్వేత. మనం చూసే దృష్టిని మార్చుకుంటే అందరూ మంచివాళ్లే శ్వేత. నా మాట విని తొందరపడి కాపురాన్ని పాడు చేసుకోకు. ఇప్పుడు ఇంటికెళ్తే మీ వాళ్ళు అక్కడ తలెత్తుకుని తిరగలేరు. ఇంటర్మీడియట్ వరకు చదివావు. ఏదో ఒక జాబ్ దొరుకుతుంది. వాళ్ళు ఏమన్నా నువ్వు ఎదురు చెప్పకు. వాళ్ళకి నచ్చినట్టు నడుచుకో. అప్పుడు వాళ్ళు నీకు నచ్చినట్టు కనిపిస్తారు. మా అత్తయ్యని తీసుకుని సాయంత్రం మీ ఇంటికి వస్తాను, సరేనా అంటూ తను ఫాలో అయిన మార్గాన్నే శ్వేతకి చెప్పింది అనుజ్ఞ. వర్షం వెలిశాక తేరుకున్న ప్రకృతిలాగా బోధి చెట్టు కింద జ్ఞానోదయమైన బుద్ధుళ్లాగా శ్వేత మొహం విప్పారింది. ఇంటికెళ్తే పరువుగా బతికే తమ తల్లిదండ్రులు ఎలా తలదించుకోవాల్సి వచ్చేదో ఊహించుకుని ఆమె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇల్లాలిని చూసి ఇంటిని అంచనా వేయాలంటారు. మీ ఫ్యామిలీ అందులో ఫస్ట్ ప్లేస్లో ఉంటుందక్క. నువ్వు చెప్పినట్లే చేస్తాను, చాలా థ్యాంక్స్ అని గుండెల నిండా ధైర్యాన్ని, మనసు నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని వెళ్ళిపోయింది శ్వేత. ఆమె కాపురాన్ని నిలబెట్టినందుకు సంతోషిస్తూ తన గదిలోకి వెళ్ళింది అనుజ్ఞ. పక్క గదిలో నిద్రపోకుండా జరిగిందంతా విన్న సుందరి కోడలను అపార్థం చేసుకున్నందుకు చిన్నబుచ్చుకుంది. చూసావా, మన కోడలు బంగారం. అందరిలాంటి అమ్మాయి కాదని ముందే చెప్పాగా, ఇప్పటికైనా తెలిసిందా? కోడల విషయంలో తన మాట నిజమైనందుకు గర్వపడ్డాడు నాగేశ్వరరావు. అత్త అనేసరికి అదో రకమైన అధికారం, పెత్తనం వచ్చేస్తాయండి మా ఆడాళ్ళకి. నేను ఇక అత్తను కాదు, అమ్మనే అని జ్ఞానోదయమైనట్లు చెప్పింది సుందరి. అత్తగారి మాటల్ని చాటుగా విన్న అనుజ్ఞకి తరగతి గదిలో మాస్టారు చెప్పిన మాటలు సత్యమేననిపించాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.